రాష్ట్ర వ్యాప్త వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. ప్రతి ఎకరానికి సాగునీరు అందించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. భారీ వర్షాలకు ధర్మపురి మండలంలో తెగిపోయిన రోడ్లను పరిశీలించారు. రోళ్లవాగు ప్రాజెక్టుతో పాటు ధర్మపురి నియోజకవర్గంలో ఉన్న అన్ని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని అడ్లూరి లక్ష్మణ్ చెప్పారు. పాత్రికేయుల సంక్షేమంతో పాటు ఉర్దూ భాష పరిరక్షణ, అభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి అజారుద్దీన్ అన్నారు. హైదరాబాద్ నాంపల్లిలో నిర్వహించిన తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ 10వ వ్యవస్థాపక దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీతో కలిసి ఉర్దూ జర్నలిజంలో విశిష్ట సేవలందించిన పలువురు పాత్రికేయులకు అవార్డులు, ప్రశంసా పత్రాలు అందజేసి సత్కరించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోతారం ఎస్ గ్రామంలో బీజేపీ కార్యకర్త బొమ్మగాని సతీష్ తల్లి ఇటీవల మృతి చెందగా కేంద్ర మంత్రి బండి సంజయ్ పరామర్శించారు. మృతురాలి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. సతీష్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని బండి సంజయ్ భరోసానిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం 7% నిధులతో విద్యాశాఖను ఏ విధంగా అభివృద్ది చేస్తోందో చెప్పాలని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్ ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో బాలికలకు కనీసం మరుగుదొడ్లు కూడా లేవని మహేశ్వర్రెడ్డి విమర్శించారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టులకు వయోపరిమితి పెంచాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. ఎస్ఐకి 38 ఏళ్లు, కానిస్టేబుల్కి 36 సంవత్సరాలకు వయోపరిమితిని సడలించాలని ప్రభుత్వానికి సూచించారు. ప్రభుత్వం తక్షణమే మిగతా నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మెగా డీఎస్సీ 30,000తో గ్రూప్ 1 1,500, గ్రూప్ 2 30,000, గ్రూప్ 3 4,000, గ్రూప్ 4 10,000 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు. మెదక్ జిల్లా చేగుంట మండలం మక్కరాజుపేటలో అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్న 3 దుకాణాలపై సివిల్ సప్లై అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. తనిఖీల్లో 15 డొమెస్టిక్, 1 కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చేగుంటలోని దేవీ భారత్ గ్యాస్ ఏజెన్సీకి స్వాధీనం చేసుకున్న సిలిండర్లను అప్పగించారు. రీఫిల్లింగ్ చేస్తున్న 3పై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. హైదరాబాద్ సురారంలోని వెంకటరామనగర్లో అక్రమంగా నిర్వహిస్తున్న రక్షిత క్లినిక్పై ఆకస్మికంగా దాడులు చేసి నకిలీ డాక్టర్ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. సిద్దిపేటకు చెందిన కరుణాకర్ శ్రీరామ్ నగర్ కాలనీలో నివాసముంటున్నాడు. వృత్తిరీత్యా మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కాగా సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో డాక్టర్గా చలామణి కావడం మొదలుపెట్టాడు. ఎలాంటి వైద్య విద్యార్హతలు, అనుమతులు లేకుండానే గతేడాది కాలంగా రక్షిత క్లినిక్ పేరిట అక్రమంగా దందా సాగిస్తున్నాడు. బోనాలు సహా రానున్న వినాయక చవితి నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణకు అత్తాపూర్ పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. 40 మంది రౌడీ షీటర్లకు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు. పండుగల సమయంలో ఎలాంటి గొడవలు, దాడులు లేదా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దని హెచ్చరించారు. శాంతియుత వాతావరణానికి భంగం కలిగించే చర్యలకు పాల్పడితే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. తెలుగు టెలివిజన్ డిజిటల్ ఓటీటీ టెక్నీషియన్స్ వర్కర్స్ ఫెడరేషన్ ఎన్నికల్లో శ్రామిక ప్యానెల్ హ్యాట్రిక్ విజయాన్ని సాధించింది. కొయ్యలముడి రాకేష్ అధ్యక్షుడిగా, పుట్టా విజయ్ కుమార్ ప్రధాన కార్యదర్శిగా 3వసారి ఎన్నికయ్యారు. 7,000 మంది సభ్యులున్న టెలివిజన్ ఫెడరేషన్లో 24 శాఖల్లోని ఏ కార్మికుడు దురదృష్టవశాత్తు మరణించినా ఆ కుటుంబానికి తక్షణ సహాయంగా ₹1,00,000 అందించనున్నట్లు ప్రకటించారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయం ఆధ్వర్యంలో భక్తులు సమర్పించిన రామకోటి పుస్తకాల నిమజ్జన కార్యక్రమం ఘనంగా జరిగింది. భక్తులు రాసిన రామకోటి పుస్తకాలను ప్రతి ఏడాది గోదావరి నిండుగా ప్రవహించే సమయంలో నిమజ్జనం చేస్తారు. మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా పవిత్ర గోదావరి వద్దకు చేరుకున్నారు. 2 లారీల రామకోటి పుస్తకాలను పవిత్ర గోదావరిలో నిమజ్జనం చేశారు.